తెలుగు రాష్ట్రాలలో వరుస ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. కేవలం 10 రోజుల స్వల్ప వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో జరిగినటువంటి 3 వేర్వేరు ఘోర ప్రమాదాలలో సుమారు 50 మందికి పైగా అమాయక ప్రజలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ వరుస విషాదాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. రహదారులు, ఆలయ ప్రాంగణాలు ఎక్కడా చూసినా కూడా ఈ మృత్యుఘోష తప్పడం లేదు. మొదటిది అక్టోబర్ 24న కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఘోరం. ఈ బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు, సజీవ దహనమయ్యారు. అక్కడ కర్నూలు వి ట్రావెల్స్ కావేరి బస్సులో జరిగినటువంటి ప్రమాదం ఇది. బైకును ఎక్కించడంతో మంటలు చెలరేగా బస్సులో పూర్తిగా 19 మంది అక్కడే సజీవ దహనమయ్యారు. అంతకంటే ముందు డివైడర్ను ఢీకొట్టినటువంటి బైకర్ మృతి చెందాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, అజాగ్రత్త వంటి మానవ తప్పిదాల కారణంగానే ఈ యొక్క ఘోరం జరిగింది. అలాగే నవంబర్ 1న మరో ఘోరంతో తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. కార్తీక ఏకాదశి పర్వదినాన శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాద వాతావరణాన్ని నింపింది. అధిక రద్దీని అంచనా వేయడంలో నిర్వాహకుల వైఫల్యం, రైలింగ్ కూలిపోవడం వల్ల జరిగిన ఈ దుర్ఘటనలో 9 మంది అమాయక భక్తులు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఇక నవంబర్ 3న మరో ఘోరం. సోమవారం ఉదయం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో సుమారు 20 మంది వరకు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. టిప్పర్ ఓవర్లోడింగ్, అధిక వేగం వంటి కారణాలే ఈ ప్రమాదానికి దారితీసాయని కూడా భావిస్తున్నారు. ఈ ప్రమాదం అత్యంత దారుణంగా మారింది. కేవలం 10 రోజుల వ్యవధిలోనే జరిగినటువంటి ఈ 3 పెను ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేశాయి. చిన్న చిన్న కారణాలే ఇంతటి విషాదాలకు దారితీశాయి. ఒకరి నిర్లక్ష్యం పదుల సంఖ్యలో కుటుంబాలను తీవ్ర శోకంలోకి నెట్టేశాయి. ఇవి కేవలం మనం చెప్పుకుంటున్నటువంటి భారీ ప్రమాదాలకు సంబంధించిన వాటిలోనే 50 మందికి పైగా మృతి చెందారు. ఇక ఈ 10 రోజుల వ్యవధిలో బైక్ యాక్సిడెంట్ కానీ, ఇతర యాక్సిడెంట్లు కానీ, ఇతరత్ర ప్రమాదాలలో అయితే ఇంకా చాలామంది మరణించారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, పూర్తిగా 2 తెలుగు రాష్ట్రాలనే మృత్యుఘోష వినిపిస్తున్నటువంటి సందర్భం ఎందుకు ఎక్కువైపోయింది అనేది కూడా ఆందోళన కలిగిస్తుంది.